శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద. ఏంటి అనుకుంటున్నారా? ఈ శ్రీవల్లి తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. ఇంటికి పెద్ద కోడల్ని, మామయ్య గారికి మంచి చెడ్డ చెప్పాలి కదంటే, ఏంటండి మంచి చెడ్డ చెప్పేది? అటు ఇటు చూసి పుల్లలు పెట్టేయడమా? వాళ్ళేదో ఎంచక్కా వెళ్ళారు. ప్రతిదీ ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయాలి అంటే కుదురుతుందా? ఇది కుళ్ళుబోతు మొహంది కదా శ్రీవల్లి. ఇంట్లో ఎప్పుడెప్పుడు ఏ రచ్చ పెడదామా, ఏం చేద్దామా అని చెప్పేసి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ వేదవతి, ప్రేమ అయితే ఫొటోస్ చూసుకుంటూ ఉంటారు, సాగర్ వాళ్ళు పెట్టిన ఫొటోస్. ఇది కావాలని మధ్యలోకి దూరి ఆ ఫొటోస్ వాళ్ళు చూపించకపోయినా సెంటిమెంట్ డ్రామా పెట్టి ఆ ఫొటోస్ అయితే చూసింది గొమ్మగా ఉండకుండా వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ కోపంగా ఉంటారనమాట. అక్కడ వెళ్ళి శ్రీవల్లి నర్మదా వాళ్ళు పార్కులకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారని చెప్పేసి రామరాజుకి ఇంకొంచెం ఎక్కించేటప్పటికి వాళ్ళ నాన్న కోపం పిక్స్లోకి వెళ్ళేసి వాళ్ళు రాని వారికి కథ చెప్తానని చెప్పేసి ఉంటాడనమాట. ఇంకా ఆ నుంచి వచ్చిన తర్వాత ఏనైనా ట్యాంక్ బండ మీద ఫోటోలు దిగడం అయిపోయిందంటే ఈ విషయం ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి నర్మద అయితే అడగడంతో శ్రీవల్లి చెప్పిందని చెప్పేసి మళ్ళీ మ్యాటర్ అయితే తెలుస్తుంది. శ్రీవల్లి దగ్గరకు వెళ్ళి నర్మద ఫుల్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఎక్కువ తక్కువ చేసావంటే మర్యాద ఉండదు, నీ పని ఏదో నువ్వు చూసుకో, ఏంది తెగ పెద్ద కోడలు అని చెప్పి తెగ ఫోజ్ కొడుతున్నావు, నీకన్నా ముందు నేను వచ్చాను, ఎంతలో ఉంటావో అంతలో ఉండు అని చెప్పేసి శ్రీవల్లికి ఫుల్ డోస్ ఇచ్చింది నర్మద.